చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, వాటిలో భాగంగానే ఇచ్చిన హామీలో 5 అంశాలకు సంబంధించిన ఫైల్స్పై తొలి సంతకం చేయడం జరిగిందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లనంత లక్ష్మి కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి తెలిపారు. శుక్రవారం వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి జీవోపై తొలి సంతకం చేయడం అహర్షణీయమన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారని తెలిపారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచడం, పెంచిన పెన్షన్ జూలై 1వ తేదీన 7,000, ఆగస్టు నుంచి 4,000 పెన్షన్ అమల్లోకి రానుందన్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ దస్తాలపై సంతకాలు చేయడం గొప్ప విషయమన్నారు. తొలి రోజున ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు జేజేలు పలుకుతున్నారని పిల్లి దంపతులు పేర్కొన్నారు. కూటమి నేతృత్వంలో మన రాష్ట్రంలో ప్రగతి పథంలో పరుగులు తీస్తుండటంతో ఎటువంటి సందేహం లేదన్నారు. తాము అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు. కూటమి తరపున రాష్ట్రం నుంచి మంత్రి పదవులు పొందిన వారికి వారి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు, నాయకులు తాతపూడి రామకృష్ణ, కాళశ్రీను, ఎల్లరాజా, గొబ్బల ప్రసాదరావు, పడంవంటి వీరబాబు, పాలిక సతీష్, చలమాజీ, కేశబోయిన ఏడుకొండలు, చిల్లపల్లి గణపతి, చట్రాది సాయిబాబా, బొజ్జ భవానీ, శాంబశివరావు, వెలవెల గాయత్రి, గుత్తుల లక్ష్మి, వాసంశెట్టి అంజిబాబు, రాయుడు అనిల్, కంటే సత్యబాబు, పంపన బుజ్జి, దొమ్మెట్టి వెంకటరమణ, పంపన కన్నారావు, మాతా లక్ష్మణ్, గొబ్బల సత్యబాబు, ఎమ్మెల్యే వాసంశెట్టి వెంకటరమణ, వాసంశెట్టి ఆంజనేయులు, నాగం బాబులు, వై సుకుమార్, కుమ్మిరిశెట్టి నాగనరసింహారావు, వీరగని వెంకటేశ్వరరావు, దుర్గా ప్రసాద్, కాకరపల్లి శ్యామ్, కోడి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడింది అత్యధిక మెజార్టీలతో. ఈ రాజకీయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఇంత మెజార్టీలు, వన్ సైడ్ ఎలక్షన్ మొట్టమొదటిసారిగా మా టైంలో మేము చూసాం. అందరికీ అబౌవ్ 25,000, 30,000, 40,000 మెజార్టీలతో చాలా మంది నెగ్గటం జరిగింది. ఆ ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా ఆ ప్రభుత్వానికి చేయూతనిచ్చారో ఆ విధమైన చేయూతనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఎలక్షన్లో అనేక రకాల వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. ఆ వాగ్దానాల్లో భాగంగా డిఎస్ఏ మీద సంతకం పెడతాం. అది మొట్టమొదటి సంతకం డిఎస్ఏ మీద పెడతానని చెప్పటం. తర్వాత పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ని పెంచుతామని చెప్పటం. మూడోది అన్నా క్యాంటీన్లు తెరుస్తానని చెప్పటం. నాలుగోది భూ సవరణ చట్టం, ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పటం. ఐదోది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెడతానంటాం. మన అందరం కూడా చూసిందే. మరి నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కులదైవాన్ని దర్శించుకుని వచ్చి నిన్న సెక్రటరియట్లోకి వెళ్ళటం, అక్కడ అమరావతి ప్రధానికం స్వాగతం చెప్పటం, ఆఫీసర్లందరూ కూడా సెక్రటరియట్లో స్వాగతం చెప్పడం మన అందరం చూసిందే. ఉన్న ప్రకారంగా మొట్టమొదటి డిఎస్ఏ మీద మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. 147 టీచర్ పోస్టులకి యువతకి అర్హత కల్పించే విధి విధానాలు మొట్టమొదటిసారిగా చెప్పిన దాని ప్రకారంగా కలగజేయటం జరిగింది అని చెప్పి సభాముఖమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏనాడైతే మేము ఇక్కడ చెప్పామో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, ఆ పెన్షన్ ఇచ్చిన కానించి ప్రతిరోజు ఆ రోజే 4,000 రూపాయలు శాంక్షన్గా భావించాలి మీరు. అప్పటి నుంచి ఆ 3,000 అతను ఇస్తున్నాడు కాబట్టి 1,000 ఈ 3 నెలలకి ఈ 3,000, ఈ పెంచిన 4,000 జూలై నెలకి, 7,000 జూలై నెలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో, అక్కడ ఉన్న అధికారుల సమక్షంలో ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా అతితో పాల్గొవాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. మీ ద్వారాగా కూడా మీడియాకి తెలియపరుస్తున్నాం. సోదర కార్యకర్తలందరూ కూడా దీన్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలుగా కూడా చేయాలన్నది ఉద్దేశం. 7,000 పెన్షన్ జూలైకి ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాం. అది దాని సిస్టమ్. 4 అన్నా క్యాంటీన్లు మీకు అందరికీ కూడా తెలుసు. 5 రూపాయలకి అన్నం పెట్టే విధి విధానాలు మరి అప్పుల్లో పెట్టాం. పక్కా భవనాలు కూడా నిర్మించడం కూడా జరిగింది.